జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా నిర్ణయం మారదమ్మా. అంటే నా ప్రాణం కంటే నీకు అమ్మా ఒక నిమిషం. అఖిల్ ఫస్ట్ భోంచేద్దాం, కూర్చో. అమెరికా సంగతి తేలితేనే నేను అన్నం తింటాను, లేదంటే నాకే అన్నం వద్దు. అఖిల్, చిన్నపిల్లల్లా చేస్తావేంటి? నేనేం చిన్నపిల్లని కాదు, ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ భోంచేయండి. అభి, నానా, గుడిలో ప్రసాదం తప్ప ఉదయం నుంచి ఎవరు ఏం తినలేదు నాన్న. ఫస్ట్ భోంచేద్దాం. తీరా తిన్నాక మాట తప్పరు కదా. వాళ్ళ మాట తప్పితే ఏముంది, మన దారి మనదే. ఆయన మాట తప్పడం ఎప్పుడైనా చూసారా పిన్ని? కూర్చోండి. వసు గారు, రేపు క్యాటరింగ్కి ప్రొవిజన్స్ కావాలి కదా, ఏం కావాలో ఓ లిస్ట్ రాయండి. అలాగే అండి. ఏంటన్నా, మీరు ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు అభి. ఏమైంది మావయ్య? అఖిల్ని, హారికని అమెరికా పంపిస్తామని మీరెందుకు ఒప్పుకున్నారు? వాళ్ళు అడిగారని ఆస్తులు రాసిచ్చారు. వాళ్ళకిష్టం లేదని ఆ ఇంట్లోంచి వచ్చేశారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారని మీ ఇంటికి తీసుకొచ్చి తిండి పెడుతున్నారు. ఇది చాలదా అభి? ఇంకా ఎందుకు వాళ్ళ బరువుని మీ భుజాల మీద వేసుకుంటున్నారు? వాడు నా తమ్ముడు నాన్న. చిన్నప్పటి నుంచి వాడేమడిగినా ఇవ్వడం అలవాటైపోయింది. భాస్కర్ అఖిల్ అడగగానే అన్ని కోరికలు తీర్చావు. ఇప్పుడు నువ్వే కష్టాల్లో ఉన్నావు. ఎలా అభి వాళ్ళని అమెరికా పంపిస్తావు? మా చిన్నప్పుడు మనం కష్టాల్లో ఉండేవాళ్ళం అమ్మా. కానీ ఏ రోజు మీరు కానీ నాన్న కానీ మా ఇష్టాల్ని కాదనలేదు. మేము అడిగింది ఇచ్చారు. అందుకని ఇప్పుడు మా పాత్ర మీరు పోషిస్తున్నారా అభి? ఏమా వసు, అభికి నువ్వైనా చెప్పాలి కదా. ఆయన చేసేది చెడ్డ పనైతే తప్పని నేను చెప్పేదాన్ని మావయ్య. నాకు బన్నీ ఎంతో, అఖిల్ కూడా అంతే. అమెరికా వెళ్ళాలని అఖిల్ ఇష్టపడుతుంటే వద్దని ఎలా చెప్పను మావయ్య? ఒకసారి సొంతంగా బిజినెస్ చేయడం వద్దని చెప్పి అఖిల్కి శత్రువునయ్యాను. మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. అప్పుడు నువ్వు చెప్పింది అఖిల్ మంచి కోసమే కదా వసు? ఇప్పుడు మేము చేస్తుంది కూడా అఖిల్ మంచి కోసమేనమ్మా. ఇప్పుడు కూడా మేము వద్దని చెప్తే మళ్ళీ శత్రువులం అవుతాం.
అందుకని అఖిల్ని దూరంగా పంపిస్తావా అభి? దూరపు కొండలు నునుపని నీకు మాత్రం తెలీదా? అఖిల్కి తెలియదు నాన్న. మనకి దూరంగా వెళ్ళిపోతే బాగుపడతానని భ్రమపడుతున్నాడు. ఎక్స్పీరియన్స్ అయితే కానీ అఖిల్కి తెలిసి రాదా? అఖిల్కి అనుభవం రావాలన్నా. అందుకే ఒప్పుకున్నాను. అమెరికాలో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారని హారిక అంటుంది మావయ్య. డబ్బులు ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అని, డబ్బులు లేకపోతే అందరూ మొహం చాటేస్తారని. అను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయనకి నాకు తెలిసింది. అమెరికా వెళ్ళాక హారిక కూడా తెలుస్తుంది. మనుషులు ఎలా ఉంటారో అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా ఆ ఫ్రెండ్స్ అఖిల్కి హారికి హెల్ప్ చేస్తే వెల్ అండ్ గుడ్, హ్యాపీగా బతికేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. మీ ముగ్గురు కలిసుండడం మాకు కావాలభి. ఈ కుటుంబం చెల్లాచెదురవ్వడం మాకిష్టం లేదు. కష్టంగా కలిసి ఉండటం కంటే ఇష్టంగా విడిగా ఉండటం మంచిది కదత్తయ్య. సారీ ఇలా అంటున్నందుకు. ఒక అమ్మగా, ఆడదానిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. బిడ్డల్ని మనం ఎంతగా ప్రేమించినా వాళ్ళని 9 నెలలకు మించి కడుపులో ఉంచుకోలేమత్తయ్య. వాళ్ళని కనాల్సిందే, పెంచి పెద్ద చేయాల్సిందే. దూరంగా వెళ్ళిపోతామంటే బాధని మనసులో దాచుకుని పైకి ఒప్పుకోవాల్సిందే. అమెరికా వెళ్తుంది అఖిల్ కాదత్తయ్య. బన్నీ అనిపిస్తోంది నాకు. తెలుసమ్మా, కానీ మీ బాధని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఎందుకు ఒప్పుకున్నారా అని మీ మావయ్యతో కలిసి అడగడానికొచ్చాను. ప్రపంచంలో మనుషులంతా ఒకేలా ఉంటారాభి. స్వార్థంతో పరుగులు తీయడం తప్ప ఆగి ప్రేమించడం అరుదుగా ఉంటారు. ఎవరినీ తప్పు పట్టలేం. ఎవరి అవసరాలు వాళ్ళవి. ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. ఈ నిజాన్ని తెలిసేలా చేయడానికి అఖిల్ హారికల మీద అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అభి? కొన్ని అనుభవాలకి వెలకట్టకూడదు నాన్న. మాటలతో చెప్తే నేర్చుకోలేని పాఠం అనుభవంతో నేర్చుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.